హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన శారదా మేడం చెన్నై నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా మధుర క్షణాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మొదటిగా మనందరి గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరియు మీకోసం ఈ జూమ్ సెషన్ నడిపిస్తున్న మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలండి. మొదటిగా మనం ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకున్నాము. ఎందుకంటే ధ్యానం చేసుకుంటే మైండ్ ఎన్నెన్నో పనులు చేస్తుంటాం కదా. ఇది పగటి పూట, ఇంకా పనుల టైము. ఇప్పుడు ఒకటేసారి వచ్చి కూర్చుంటే మీకు అది మైండ్కి ఎక్కాలి కదా. అందుకోసం ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేసుకొని మైండ్ కామ్ అయినప్పుడు మనం విన్నామంటే అద్భుతంగా ఉంటాయి మాస్టర్స్. అందుకోసం ధ్యానం చేస్తున్నాము. కళ్ళద్దాలు ఉంటే కళ్ళద్దాలు తీసేయండి. కింద కూర్చున్న వాళ్ళు చేతి వేళ్ళల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు మూసుకొని ఈ శ్వాసని గమనించండి, సహజంగా జరిగే శ్వాసని. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు క్రాస్ చేసుకొని చేతి వేళ్ళల్లో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని సహజంగా జరిగే శ్వాసని గమనించండి. ఒక్క 5 నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాం ఫ్రెండ్స్. సహజమైన శ్వాస, సరళమైన శ్వాస. రిలాక్స్ గా హ్యాపీగా కూర్చోండి. ఒక్క 5 నిమిషాలు. ఎంతో అద్భుతమైనది ఈ ధ్యానం. ఒక్క 5 నిమిషాలు కామ్గా ధ్యానం చేసుకోండి. ముప్పై సెకండ్లు.
ఆఖరి 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా చేతులు తీసి కళ్ళ ముందు పెట్టుకోండి. మెల్లగా చేతులు తీసి చిరునవ్వుతో కళ్ళు తెరవండి. ఫ్రెండ్స్, మాస్టర్స్, గాడ్స్, ఇంతటి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చిన మన గురువు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఓకే, ఈరోజు మనం చెప్పుకోబోయేది పత్రిజీతో నా అనుబంధం. ఎంత గొప్ప మహానుభావుడో ఆయన. చెప్పనలివి కాదు, మాటలు లేవు ఆయన గురించి చెప్పాలంటే. కానీ ఆయన అందరికీ నోరు విప్పి చెప్పే అవకాశం ఇచ్చారు. ఎంత అద్భుతమైనది ఈ ధ్యానము, ఎంత అద్భుతమైనది ఈ గురు సాంగత్యం. నిజంగా ఎంతో అద్భుతం. ఆయన ఎంత తిరిగి 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 చెప్తే ఇంతటి వాళ్ళం మనం ఈరోజు కూర్చొని చెప్పుకుంటున్నాము. ఆయన ఎంత పల్లె పల్లెలు, వాడవాడలు, దేశ దేశాలు అన్నీ అద్భుతంగా ఆయన తిరిగి తిరిగి చెప్తే ఈరోజు మనం కూర్చొని చెప్పుకుంటున్నాము ఆయన గురించి. ఎంత అద్భుతమో అసలు. నిజంగా ఆ కుటుంబానికి ఏమిచ్చినా మనం రుణం తీరేది కాదు. అందుకే ఆయన చెప్పారు కదా, మీరు చెప్పండి చెప్పండి చెప్పండి, అందరికీ చెప్పండి. అందరూ అందరూ ధ్యానం చేయాలి, శాకాహారులుగా మారాలి, పిరమిడ్ కట్టాలి. నిజంగా ఆ భార్య, ఆ పిల్లలు ఆయన్ని మనకు త్యాగం చేశారు. ఎంత అద్భుతమైనదో ఆ ఫ్యామిలీ. చూడండి, లేకపోతే మనం ఈ రోజు ఇక్కడ కూర్చొని చెప్పుకోగలిగే వాళ్ళమా? ఎంత ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా ఆ ఫ్యామిలీకి తక్కువే. స్వర్ణమాల మేడం కాదు, వారిద్దరి కూతురు కాదు, ఎంతో అద్భుతంగా మనకు సార్ని అర్పించారు. నిజంగా నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని చెప్తున్నానంటే ఆ మహానుభావుడు నాకు ఇచ్చిన ఆ ఒక్క గొప్ప ఎక్స్పీరియన్స్. నేను 2000, నా పేరు శారద. నేను 2007లో ఈ ధ్యానానికి వచ్చాను. 2007 నుంచి ఎన్నో ధ్యాన ప్రచారాలు. మొదట నేను వచ్చాను, తర్వాత 2, 3 నెలలకంతా నా భర్త వచ్చాడు. మేమిద్దరం చేసేది చూసి నా బిడ్డలిద్దరూ వచ్చారు. నిజంగా నేను చెప్తున్నాను, మీ ఇంట్లో బిడ్డలు ఉంటే మొదట మీ బిడ్డలకి ధ్యానం చెప్పియండి. వాళ్ళకి ధ్యానం చెప్పించిన వల్ల ఎంతో అద్భుతంగా మీ ఇల్లు, మీ ఊరు, మీ రాష్ట్రం, మీ దేశము ఎంతో అద్భుతంగా మారుతుంది. పిల్లలకి, రాబోయే తరానికి మనం ధ్యానం చెప్పియాలి. మీ పిల్లలకి మీరు చెప్తే చాలు, వాళ్ళు అందరికీ చెప్తారు అద్భుతంగా. నిజంగా జరిగేది ఇప్పుడు నా ఫ్యామిలీలో అదే. నా అనుభవాన్ని మీ ముందుంచుతున్నాను. ఎంత అద్భుతమైన అనుభవమో నిజంగా ఈ అనుభవాలు. ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే. నేను ఆ రకంగా 2007లో నుంచి ధ్యానం చేస్తా ఉండేదాన్ని. 2016లో మా వారికి హార్ట్ అటాక్ వచ్చింది. అసలు నిజంగా ఆయన ఎంత అద్భుతమైన మనిషి అంటే, మహానుభావుడు, నడయాడే దేవుడు అంటారు కదా, ఆ రకంగా ఆ దైవతత్వాన్ని మనం ఈ ధ్యానం ద్వారా తెలుసుకున్నాము. అద్భుతమైన ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా. నిజంగా ఆయన అంత గొప్పగా, అంత మంచి మనిషికి ఒక ఒక సిగరెట్ కాదు, ఒక తాగుడు కాదు, ఒక చెడు ఆలోచన, అటువంటి మనిషికి హార్ట్ అటాక్ రాగానే నాకు తెలియకుండా భయం వచ్చేసింది. ఏంటి ఈయనకి, ఏంది హార్ట్ అటాక్ ఏంది అని.
ఎప్పుడు కూడా మనం భయాన్ని మన లోపల చొరబడనీయకూడదండి. అది మనల్ని తినేస్తుంది. అందువల్ల ఎప్పుడైతే మనము భయం మన లోపలికి వచ్చిందో వెంటనే మనం దాన్ని తరిమి కొట్టాలి. ఎట్లా అంటే మంచి ఆలోచనల ద్వారా పెద్ద మనకు అతిసారి చెప్పారు కదా, నేనే భగవంతుడిని అన్న ఒక్క మాట మిమ్మల్ని బయటికి తీసుకొస్తుంది. కానీ అది నేను చేయలేకపోయాను. ఎందుకంటే ముందు నుంచి నా లోపలికి ఆ భయం జొరపడి నన్ను కొంచెం కొంచెంగా దించేసింది. ఆఖరికి ఎటువంటి స్థితికి వచ్చాను తెలుసా? మనసే మాయా మృగము, మనసంతే ముక్తి. నిజంగా మనసుని ఎంత బాగా మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటే ముక్తి మార్గానికి అద్భుతంగా చేరగలము. మనం ఈ నెగటివ్ వైపుకి తిప్పుతున్నామంటే మనము అట్లనే అధపాతాళానికి దిగజారిపోతాము. ఎప్పుడైతే ఆ భయం నాలో జొరబడిందో, అంటే నేను ధ్యానంలో పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేసేటప్పుడు నాకు వాయిస్ వినింది. ఏమనంటే, "బుద్ధ పౌర్ణమికి ముందు నీ భర్త బాడీ వెకేట్ చేస్తారు" అనని. అప్పుడు నేనొచ్చి చెప్తే నా భర్త ఏమన్నారంటే, నేను ఆయనకి చెప్పేసాను వచ్చి ఈ మాట చెప్పారంటే, నీకు వాయిస్ వినిందని నేనెందుకెళ్తాను? నా టైం వచ్చినప్పుడు నేను పోతాను. నేను పోవాలనుకున్నప్పుడు నేను పోతాను" అనని ఆయన కొట్టి పారేశారు. కానీ నా లోపల ఆ భయం ఉండిపోయింది. ఎందుకంటే అది కరెక్ట్‌గా హార్ట్ అటాక్ వచ్చింది కూడా ఆ బుడ్డ బాబుకి ముందే వచ్చింది. అందువల్ల అది జరుగుతుందేమోననే ఒక భయంలో చాలా నిజంగా ఆ భయం ఎప్పుడైతే నేను భయపడ్డానో అనవసరమైన ఆలోచనలన్నీ వచ్చి నన్ను దిగజార్చేశాయి. ఎంతటికి దిగ ఎంతటికి దిగజార్చిందంటే పట్టు పట్టరాదు, పట్టి విడువగరాదు. పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలు అనన్న ఆ ఒక్క పద్యం నన్ను నేను పట్టి విడిచేశాను. నేను పడి చచ్చిపోవాలి అన్నంత ఎట్లా అంటే అంత లోతుకి నన్ను తీసుకుపోయింది. పడి చచ్చిపోవాలి నేను. పట్టి విడిచేశాను. నన్ను నేను పడి చచ్చిపోవాలి అన్నంత స్థితికి తీసుకొచ్చింది నన్ను ఆ ఒక్క భయం. కానీ అప్పుడు నా పిల్లలిద్దరూ నన్ను ఎంతో అద్భుతంగా నేను చెప్పాను. నాలో ఏదో జరుగుతుంది. కానీ నేను మీరు మటుకు ఈ శ్వాస మీద ధ్యాసని, ఈ మార్గాన్ని వదలొద్దు. నాకు ఏదైనా జరిగితే నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళొద్దు. ఎక్కడైనా ఒక పిరమిడ్ దగ్గరికి తీసుకెళ్ళండి. అక్కడ పెట్టేయండి. అక్కడ సేవ చేసుకుంటాను. నన్ను నేను మార్చుకుంటాను అనని అంత ఘోరంగా తయారయ్యాను నేను. అప్పుడు నా పిల్లలిద్దరూ ఎంతో నన్ను హ్మ్. ఓదార్చి నేను చేసే మంచి పనులు గుర్తు చేసి, నా భర్త లేదు నువ్వు బయటికి రా, మంచి ఆలోచన వైపుకి రా, నువ్వేందో చెడు ఆలోచన వైపుకి వెళ్ళిపోయి మరీ మోసంగా తయారవుతున్నావు అనని అనేవాళ్ళు. కానీ అంత ఇదిలో కూడా నాకు ఎంత సపోర్ట్ చూడండి. నేను ఆ ధ్యానం పిల్లలకి ఇచ్చిన వల్ల కదా నిజంగా అద్భుతంగా నా పిల్లలు, అమ్మ నువ్వు ఎన్నో శాఖాహార ర్యాలీలకి, ఎన్నో స్కూల్స్‌కి పోయి చెప్పావు. ఎంతమందికో పోయి పాంప్లెట్స్ పంచి ఎంతో చేసావమ్మా. నువ్వెందుకు అది గుర్తు తెచ్చుకోవడం లేదంటే, అప్పుడు నేను నెగెటివ్‌గా లేదు నేనేం చేయలేదు. నేను అవన్నీ చేసుంటే నాకెందుకు ఇట్లుంటది? నేను నెగెటివ్‌గా ఆలోచిస్తా ఉండేదాన్ని. అప్పుడు నిజంగా నా కొడుకు ఒక మాట అడిగాడు. అమ్మ నీలో దైవత్వం ఉందా లేదా అంటే, ఆ విషయానికి నేను చేతులు ఇంత పొడుగు చాపేసి, ఒరే అది నాలో ఇంత ఉంది అనని చేతులు అంత ఇదిగా చెప్పాను. అప్పుడు వాడు నా తల మీద తట్టి, అమ్మ దైవత్వమే కదమ్మా! నే ఆ ప్రేమ ఉందా లేదా అని అడిగాడు. సారీ ప్రేమ ఉందా లేదంటే అది నా దగ్గర చాలా ఉంది అన్నాను. అప్పుడు వాడు చెప్పాడు, "ఆ ప్రేమే కదమ్మా దైవత్వము. నీ లోపల నా తల మీద తట్టి, నీ లోపల అంత దైవత్వము అద్భుతంగా ఉంది ఆ ప్రేమ రూపంలో. నువ్వు దాని నుంచి బయటికి రమ్మా" అని చెప్పి వాడు నన్ను చిన్న వయసు వాడైనా ఒక గురువు మాదిరి నన్ను తల మీద తట్టి నాకు ఈ విషయం చెప్పాడు. మా అమ్మాయి అయితే ఎన్నో విషయాలు నన్ను బయటికి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. నాకు అప్పుడు ఏమనిపించిందంటే,
నేను కొఠాలకు పోవాలి. కొఠాలకు పోయి ధ్యానం చేసుకోవాలి. అప్పుడు గాని నేను బాగుపడను అనని అనిపిచ్చింది. అప్పుడు నా భర్తని నేను ఆపరేషన్ అయ్యి 6 నెలలే అయింది. కానీ నేను అడిగానని ఆయన నన్ను కొఠాలకు పిలుచుకుపోయారు. కొఠాలకు పోయి నేను వారం రోజులు అందరూ ఏమనుకున్నారు? ఆయనకి ఆపరేషన్ అయింది. ఆయన ఆరోగ్యం బాగుపడాలని ఈమె ఆ పని చేస్తుంది అనుకున్నారు. కానీ నేను చేసింది నా కోసమే. అది నిజంగా ఆయన ఎంతో ఆహ్, మన్ గొప్ప మనసుతోటి నన్ను కొఠాలకి పిలుచుకుపోయారు. కొఠాలకి పిలుచుకుపోయినప్పుడు ఒక వారం రోజులు అక్కడ ఉండి, అక్కడ నేను సేవ చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. ఒకరోజు పత్రి సారు నాకు కలలో కనిపించి, "నువ్వు ఊబిలో పడిపోతున్నావు. బయటికి రా" అని నన్ను 3 సార్లు తీసి నన్ను బయటేశారు. 3 సార్లు కూడా నేను బయటికి రాలేకపోయాను. నాలుగోసారి ఆయన నన్ను ఈడ్చి బయట వేశారు. అప్పుడు నేను బయటకొచ్చాను. నిజంగా ఆయన ఆ రోజు నన్ను బయటికి తీసుకురాకపోతే, ఈరోజు మీ ముందు కూర్చొని నేను ఈ విషయాలు చెప్పగలిగేదాన్ని కాదు. అది నేను ఆత్మపూర్వక ఆత్మపూర్వక ఆత్మపూర్వకంగా ఆ మాట నేను చెప్తున్నాను. నిజంగా ఈరోజు నేను ఈ మీ ముందు కూర్చొని చెప్తున్నాను అంటే ఆ ఒక్క విషయం నిజంగా అంత గొప్ప విషయం. అది జరిగాక నేనేమన్నానంటే మా వారి దగ్గర, "ప్రతిసారి ఈ రకంగా నన్ను కల్లో కనిపించి నాకిట్లా చేశాడు. నేనిక్కడ సేవ చేసుకుంటా ఇక్కడ ఉంటాను గానీ నేను రాను" అన్నాను. అంత గట్టిగా. అప్పుడు ఆయనన్నారు, "అదేంటి ఆ మాట అంటావు? నీ కోసం గదా నేనింత దూరం పిలుచుకొచ్చాను. ఇంటి దగ్గర పిల్లలున్నారు గదా! మన కోసం ఎదురు చూస్తుంటారు. నువ్వు రావాల్సిందే" అంటే, "కాదు నేను రాను" అన్నాను. ఎంత ఖచ్చితంగా మాట్లాడారంటే నిజంగా అంత ఖచ్చితంగా మాట్లాడారు. అప్పుడు ఇంకా ఆయన ఏమన్నారంటే, "సరే నేనెళ్ళిపోతాను. నీకు బుద్ధి పుట్టినప్పుడే నువ్వు చెప్పు. నేనొచ్చి నిన్ను తీసుకుపోతాను" అన్నారు. ఎంత గొప్ప మనసో కదా అది. అప్పుడు నాకు సడెన్‌గా మారింది మనసు. అయ్యయ్యో! ఏంది ఆపరేషన్ అయిన ఆయన ఇంత ఇదిగా మనల్ని తీసుకొస్తే, ఈరోజు మనం ఆయన్ని వదిలేస్తున్నాము అనేసి, లేదు నేను గూడా వస్తాను అని నేను అప్పుడు చెప్పబట్టి ఇంటికి పిలుచుకొచ్చారు. ఇంటికి పిలుచుకొచ్చారు. ఆ తర్వాత నాకు చాలా మార్పు. ఎంత మార్పులంటే అవి ఒక్కొక్క మాస్టరు వచ్చి నన్ను ముందుకు తీసుకుపోయేదానికి వచ్చి నన్ను ఎంతో చాలా అద్భుతంగా వాళ్ళు చెప్పినయి ఫాలో చేసిన వల్ల నేను ఈరోజు ఇంత అద్భుతంగా మీ ముందు కూర్చొని నేను చెప్తున్నాను. నిజంగా ఆ టైంలో పత్రి సారు ఒక మేము ఎప్పుడు గూడా మొదటి నుంచి ప్రతిసారి ఎక్కడికొస్తున్నారంటే అక్కడికెళ్ళిపోయేది. మాకు ఆ పత్రి సారొచ్చారు అంటే ఆ ప్రాంగణం ఒక ఒక అద్భుతమైన ప్లేసు. అట్లా అనిపిచ్చేది. మేమెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోతుంటే ఒ మే ఆ టైంలో ఆ మనసు ఆ రకంగా నన్ను గందరగోళ పెట్టే టైంలో గూడా పత్రి సార్ నన్ను ఎంతో నేనాయన చూడకపోతే ఆయనలే ఎప్పుడు నన్ను ఎక్కడ కనిపించినా "ఏం మేడం ఏం సంగతులు" నా భుజం మీద ఒక బిడ్డ మాదిరి చెయ్యి వేసి ఎంతో అద్భుతంగా అడిగేవాళ్ళు. అప్పుడు ఎంతో అద్భుతంగా నేను చేసిన పనులు ముందు నాకు తెలీదు. ఇట్లా చెప్పాలని తెలీదు. నేను పోయేదాన్ని, చూసేదాన్ని, వచ్చేదాన్ని. కానీ ధ్యానం చెయ్యను మనం చేసే విషయాలు ఆయనకి చెప్తే ఆయన ఎంతో ఆనందపడతారని తెలిసి అప్పుడు నేను చెప్తూ ఉండేదాన్ని. సార్ ఇక్కడ పోయి ఈ స్కూల్‌కి పోయి చెప్పాము సార్. ఆ గుడికి పోయి చెప్పాము. మీరొస్తున్నారంటే ఈ చుట్టుపక్కల పాంప్లెట్స్ పంచాము సార్. అట్లా ఆయన చెప్తుంటే ఆయన ఎంతో ఆనందపడేవాళ్ళు. అప్పుడు ఆయన ఒక మాటన్నారు. "మనం చెప్పడానికే వచ్చాం మేడం. మనం చెప్పాలి" అప్పుడు నాకు అందువల్ల ఇప్పుడు ఏ ఎప్పుడు ఎవరు ఏ అవకాశం అడుగుతారో నేను చెప్పడానికే వచ్చాను నేను అందరికీ ఈ ధ్యానాన్ని, ఈ జ్ఞానాన్ని పంచుతున్నాను. ఎందుకంటే ఆయన దగ్గర తీసుకున్న మాట ఏమనంటే, ఆయన మనకు చెప్పడానికే వచ్చారు అన్నారు కదా! అందుకని నేను ఎప్పుడు కూడా నాకింక వేరే ఏదైనా పని ఉందా అంటే, కాదు నువ్వు చెప్పడానికే వచ్చావు. ఈ అనుభవాన్ని, ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలి. అదే గొప్ప
పని అని నాకు అనిపిస్తుంది. అందుకే నేను మీ ముందుకొచ్చి ఈ రకంగా చెప్తున్నాను. నిజంగా ఆయన చెప్పేవారు ఏమనంటే, "పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది." ఆయన గొప్ప సత్యాన్ని మనకు చెప్పారు. ఎంతంటే అది ఎంత గొప్ప సత్యమో. నిజంగా నేను 2007లో ధ్యానానికొచ్చి నాకు తెలీదు. అంటే ఎవరు చేసిన కర్మలు వారే అన్నారు కదా! అందుకోసము నా భర్త ఆయన సంపాదిస్తున్నారు. ఆయన డబ్బులు ఎక్కడ ప్రోగ్రామ్ అంటే ఆయన ఇస్తున్నారు. మరి నేనేం చేయగలను? ఆడదాన్నయిపోయానే. ఏమి ఇవ్వగలను నేను అని అనుకునేదాన్ని. అప్పుడు నాకు టైలరింగ్ వచ్చు. టైలరింగ్‌లో కొందరికి ఒక జాకెట్టు ఆ మాదిరి కుట్టేసి, ఆ డబ్బులు తీసుకుపోయి నేను ఆహ్, ఆ ధ్యాన మహాయజ్ఞాలకు గాదు ఎంతో తృప్తిగా ఇచ్చేదాన్ని. కానీ దానికి ముందు ఏం జరిగేదంటే, నేను ఎవరికీ ఇవ్వలేకపోతున్నానే అని అన్నప్పుడు, మా అమ్మగారు వాళ్ళు గుడ్డలు కొనుక్కోమని డబ్బులిస్తే పసుపుకోలో డబ్బులిస్తే, ఆ డబ్బులు తీసుకుపోయి అక్కడిచ్చేదాన్ని. నిజంగా ఎంత అద్భుతం అంటే, నేను ఎప్పుడైతే ఆ రకంగా ఇవ్వడం ఆరంభించానో, వాళ్ళు పసుపు చీర కొనుక్కోమని గదా ఇచ్చారు. నాకు పెట్టె నిండా చీరలొచ్చేసేది. నాకే తెలీదు. ఎవరెవరో ఇచ్చేవాళ్ళు. వా నాకు అసలు ఎంత ఆశ్చర్యం అనిపిచ్చేదంటే, పెట్టె నిండా చీరలున్నాయే, నేను చీరలు కొనలేదే అని అనుకునేదాన్ని. అనుకున్నప్పుడు ఆ తర్వాత తెలిసింది ఈ పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది అన్న సత్యం ఇది. దానికి రిజల్ట్ ఇది అని నాకు తెలిసింది. అంటే అంతకుముందు నేను దీన్ని ఫాలో చేయాలని చేయలేదు. ఈ ధ్యాన మహాయజ్ఞాలకి, ఈ అన్నదానానికి ఎక్కడ ఏం ప్రోగ్రామ్ జరుగుతున్నా మన వంతుగా మనం ఇవ్వాలి అన్న ఆ ధ్యాసతో మట్టుకే చేశాను. కానీ ఆ తర్వాత తెలిసింది పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే పడుతుంది అన్నదానికి సత్యం ఇది అని. నిజంగా మీరు ఎవరైనా సరే ధ్యానం చేయండి. మీ యొక్క అనుభవాలని అందరికీ పంచుకోండి. అప్పుడు ఇంకా మీకు జ్ఞానం అందివ్వబడుతుంది. అదే జరుగుతుంది నాకిప్పుడు. నేనందరికీ నా అనుభవ జ్ఞానాన్ని పంచే కొద్దీ నాకింకా దీని గురించి చెప్పు, దాని గురించి చెప్పు అనని నా లోపల ఆ జ్ఞానం చెప్పే అవకాశాలు వస్తున్నాయి. ఆ జ్ఞానం కూడా పెరుగుతా ఉంది. నిజంగా అది మీరు గమనించండి. దాచుకుంటే దోచుకోబడుతుంది అన్న ఒక్క మాటకి మనం ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాము. ఒక పండు నలుగురికి షేర్ చేసుకొని తిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటది. లేదు ఆ పండుని మనం దాచిపెట్టుకొని మరుపూట మనం తిన్నప్పుడు అది ఎంతవరకు సమంజసమో మీరు గమనించండి. రెండో పూటకి చెడు కూడా పోవచ్చు కదా! అట్లాగా మీరు ఎప్పుడైతే మీ జ్ఞానాన్ని 10 మందికి పంచుతారో అంత అద్భుతంగా మీకు జ్ఞానం పెరుగుతుంది. అంత అద్భుతంగా మీకు చెప్పే ధైర్యం వస్తుంది. నిజంగా నేను ఎంత ధైర్యంగా ఇది చెప్తున్నానంటే, నిజంగా ఆయన విగ్రహారాధన గురించి చెప్పినప్పుడు, ఆ కర్మకాండల గురించి చెప్పినప్పుడు, పిల్లలకి ధ్యానం చెప్పండి అని చెప్పినప్పుడు, ధ్యానాన్ ధ్యాన ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఆయన అందరికీ ప్రచారం చేయమన్నప్పుడు ఇదంతా చేస్తుంటే ఎంతో అద్భుతం. ఎంతో అద్భుతంగా అంత అద్భుతంగా ఉండేది. నేను ఎప్పుడైతే నా మనసు ఈ రకంగా మారిపోయి అధోగతిలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన ఇట్లా అన్నారు. జరుగు అన్నట్టుగా. ఈయన ఎంత ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకునేవాళ్ళు. నన్ను ఏంటి ఎళ్ళిపోమంటున్నారు అని 3 రోజులు ఏడ్చానండి నేను. ఎప్పుడైతే నేను 3 రోజులు ఏడ్చానో, మూడో రోజు ఒక మాస్టర్ నా దగ్గరికొచ్చి, "మేడం పత్రి సారు మిమ్మల్ని పొమ్మనలేదు మేడం. మీ లోపల ఉండే ఆ సరికాని దాన్ని పొమ్మన్నారు" అనని ఆయన చెప్పారు. అవునా? అవునా? అని నేనెంతో ఆనందంగా అప్పటినుంచి మళ్ళీ తిప్పి మామూలుగా నిజంగా చూడండి ఆయన కృప మన మీద ఎంత ఉంటదో ఇప్పుడు పత్రి సారు శరీరంతో లేదంటే నేను ఒప్పుకోను. మనందరిలో అణువణువులో ఉన్నారు అనే సత్యాన్ని నేను అందరికీ చెప్తుంటాను. మనమే పత్రిసారు. మనం పత్రిసారులాగా అందరి లోపలికి ఈ ధ్యానాన్ని, ఈ జ్ఞానాన్ని తీసుకోవాలి. మనందరం ఒక సెమినల్ లాంటి వాళ్ళం. ఒక దీపం లాంటి వాళ్ళం. మనం అందరము ఆయన చెప్పిన ఆ జ్ఞానాన్ని
అందరిలోకి తీసుకుపోవాలి. అది మాస్టర్స్ ఫ్రెండ్స్, మాస్టర్స్ గాడ్స్ అనే దానికి నిజంగా చూడండి. మనలో మొదట మనల్ని ఫ్రెండ్స్ గా మనందరికీ ఈ ఈ గొప్ప జ్ఞానాన్ని పంచారు. ఆ తర్వాత మాస్టర్స్ అన్నారు. ఎందుకు? మీరందరూ అందరికీ చెప్తే మీరే మాస్టర్ కదా! ఆ మాస్టర్స్ అన్నారు. గాడ్స్ అన్నారు. మనము మన లోపల ఉండే ఈ యొక్క ఆ మాస్టరిజాన్ని అందరికీ పంచి, అందరిలో ఎప్పుడైతే మనల్ని చూసుకుంటామో, ఆ ఒక్క ఆ గాడ్ తత్వం మన లోపల ఎక్కువ అయ్యి పెరిగి మనమే ఆ గాడ్‌గా అయిపోతాము. అది ఆయన ఎంత గొప్పగా నిజంగా ఆయన చెప్పిన ఆ ఒక్క మాట చూడండి. ఎంత ఎప్పుడు, ఎప్పుడు ఆయన చెప్పేవాళ్ళు. ఫ్రెండ్స్, మాస్టర్స్, గాడ్స్ అని. చూడ చూడండి ఎంత అద్భుతమైన ఆ మహానుభావుని వార్త ఈరోజు అంతటా ప్రబలుతుంది. నిజంగా ఎవరండి ఈ రకంగా చెప్పేవాళ్ళు? ఎప్పుడు గూడా మనల్ని మాస్టర్ ఒక గురువుగా చూడండి ఎంత అద్భుతంగా మనల్ని ఎవరు ఇవ్వలేదండి మనకి ఈ అవకాశం. మనల్ని ఒక గురువుగా మనల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఈ జ్ఞానాన్ని మనల్ని అందరికీ చెప్పే ఒక అవకాశాన్ని మనకిచ్చారు. ఎంత గొప్ప మహానుభావుడో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఆ రకంగా ఆ ఒక్క మాటలోనే చూడండి. ఎప్పుడైతే నేను నాలో ఉండే ఆ దైవాన్ని గమనించానో, ఇంక నా నోరు గమ్ముగుండలేదండి. ఏదో ఒకటి ఎవ్వరికి కూడా నేను చెప్పుండేదాన్ని. ఎప్పుడైతే నేను నా పొద్దున లేచిన కాడి నుంచి నేను అనుకునేది, నేను సర్వాత్మని, సర్వాత్మ స్వరూపాన్ని. నేను సర్వము సమృద్ధిగా పొంది ఉన్నాను అని అనుకుంటానండి. ఎప్పుడైతే మనం పత్రి సార్ ఒక్కటే చెప్పారు. ఏమీ అవసరం లేదు. నువ్వు ఆత్మ ఎప్పుడైతే నువ్వు భగవంతుడని నువ్వు అనుకుంటావో, అద్భుతమైన శక్తి నీ లోపలికి ప్రవేశిస్తుంది. అంతకన్నా గొప్పది ఇంక వేరే లేనే లేదు అనని ఆయన మనల్ని దైవంగా అంత గొప్పగా మనల్ని సంబోధించినప్పుడు, అది గుర్తు తెచ్చుకున్నప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఆ దైవత్వము మన లోపల ఉంది కదా! అనని ఎంతో బాగుంటుంది. అట్లాగా ఆయన ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువేనండి. ఈ రకంగా మనసు ఉన్నప్పుడు నేను చిన్నగా మార్చుకున్నప్పుడు ఒక మాస్టరు శంకర్ సార్ అని ఒకళ్ళొచ్చి మా ఇంటికి నన్ను అంటే వాళ్ళు ఎంతో ముందుగా మాకు పరిచయం ఉన్నవాళ్ళు. వాళ్ళొచ్చి మా 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 పిల్లలు వాళ్ళొచ్చినప్పుడు మా కాళ్ళ దగ్గర కూర్చొని, "మా అమ్మ ఇట్లా ఉంది" అన్నప్పుడు, "ఏం లేదు అమ్మా నువ్వు హ్మ్, అద్దం దగ్గరికి పో. అద్దం దగ్గరికి పోయి నువ్వు ఏం చెప్పక్కర్లేదమ్మా. నేను అద్భుతంగా ఉన్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను" అనని నేనంటే నాకిష్టం. నన్ను నేను ప్రేమిస్తున్నాను అని అనుకోమ్మా అని చెప్పారు. నిజంగా వాళ్ళు ఆ మాట చెప్పంగానే నాకు ఆ మాట అనేటప్పుడు ఏడుపు కళ్ళెంబడి అట్టనే వచ్చేసింది. అది అన్నప్పుడు ఎప్పుడైతే ఆ ఏడుపు వచ్చేసిందో నేను నా ఇన్నర్‌కి కనెక్ట్ అయిపోయానని వాళ్ళు ఆ రకంగా చెప్పారు. చూడండి ఎప్పుడైతే ఆ గురువు ఈ రకంగా నన్ను బయటికి తీసి నన్ను హ్మ్. వేశారో అప్పటినుంచి ఒక్కొక్క మాస్టరు ఈ రకంగా నన్ను దగ్గరికి తీసుకొని నాకు ఎంతో ఈ ఈ మార్గంలో ఉండేదానికి అవకాశాన్ని ఇచ్చారు. నిజంగా పత్రి సారు కృష్ణగాన సభ అని అని ఒక ఓహ్, ప్లేస్‌కి చెన్నైకొచ్చారు. మేమెళ్ళాము. మేమెళ్ళినప్పుడు అక్కడ సీతాయనం అనే బుక్కుని అందరికీ ఇస్తా ఉన్నారు. ఇస్తా ఉంటే నేను 3 సార్లు పోయాను. 3 సార్లు పోయినా నాకు అందలే. 2 సా మూడోసారి అందింది. 2 సార్లు నాకు అందలేదు. అందరికీ అందిపోయింది. మూడోసారి 4 పుస్తకాలే ఆయన దగ్గరకొచ్చాయి. నిజంగా ఆయన ముగ్గురికిచ్చేసి నేనింక నాకు అందదు. నేను అప్పుడు కూడా చూడండి ఇంకా ఎదగాలి. అప్పుడు నాకు అందుతుంది అని నేను వెనక్కొచ్చేసాను. వచ్చేసినప్పుడు నాలుగో పుస్తకాన్ని ఆయన ఆ పుస్తకం తెప్పించారు నన్ను. రా నువ్వు అనని పిలిచి ఆ పుస్తకాన్ని నాకిచ్చారు. నిజంగా ఎంత అద్భుతమో చూడండి. నేను ఇంకా నేనేమనుకున్నాను, నన్ను నేను ఎదిగించుకున్నప్పుడు నన్ను పిలిచి
ఇస్తారు అని నేను అనుకున్నాను. అంతకుముందు ఏమనుకున్నాను, ఎందుకు నన్ను పొమ్మని అన్నారు అని ఏడ్చాను. చూసారా? ఎప్పుడైతే మార్పు జరిగిందో మనం అదే ఆ మనసుని మాయామృగం పక్కకు కాకుండా మనసందే ముక్తి వైపుకు మనం తిప్పుకున్నాము. చూడండి, నన్ను ఆ పుస్తకంతోటి నన్ను ఇట్లా పిలిచి నాకు ఆ పుస్తకాన్ని ఇచ్చారు. ఇంకా నేను ఎంత ఆనందపడ్డానో చెప్పనలవి కాదు. ఎందుకంటే ఆయనకి తెలుసు నేను ఆయన చెప్పిన 18 ఆదర్శ సూత్రాల్లో మనం ధ్యానం చేయాలి. బుక్స్ స్వాధ్యాయం చేయాలి. అందరి దగ్గర అదే బుక్స్ చదివించాలి అన్నప్పుడు, నేను ఆ బుక్స్ కొని లైబ్రరీ మాది చెన్నై. కానీ అం అంత కొందరు తెలుగు వాళ్ళున్నారు. అందుకే నేను తెలుగు బుక్సే పెట్టుకొని అందరికీ లైబ్రరీ మాదిరి అందరూ చదివి తీసుకొచ్చి ఇచ్చే మాదిరి నేను లైబ్రరీ పెట్టుకొనున్నాను. చూడండి, ఆయన ఆయన ఆయనకి అది తెలుసు కదా! అందుకే నాకు ఆ బుక్ ఇచ్చి నన్ను ఈ దీ దీని దగ్గర ఇస్తే అందరి దగ్గరికి పోతుంది అని ఒక ఇదితోటి నాకు ఆ బుక్ ఇచ్చారు. నేను మొదట నేను అనుకున్నాను, ఈ బుక్ నేను చదవాలి ఫస్టు. ఆ తర్వాతే నా ఫ్రెండ్స్‌కి నేను చెప్పాను. "పత్రి సార్ నాకు ఈ బుక్ ఇచ్చారు. నేను ఈ బుక్ చదవాలి. ఈ బుక్ చదివి మీకిస్తాను." కానీ అంతకుముందు బుక్స్ అన్ని నేను తేంగానే అందరికి పంచేదాన్ని. కానీ నాకు 'సీతాయనం' అనే బుక్కు ఇచ్చినప్పుడు అట్లా అనిపించలేదు. నేను చదివి నేను ఇవ్వాలి అని అన్నది నాకు అనిపించింది. నిజంగా ఆ సీతాయనం ఎంత గొప్పదో, ఎంత అద్భుతమైనదో నిజంగా అందరూ ఆ సీతాయనం అనే బుక్ చదవండి. నిజంగా ఆ సత్యాలు ఎన్ని మనకు తెలిసాయో చూడండి, రామాయణంలో రాముడు యుద్ధం చేసి ఆయన యుద్ధం చేశారు అన్నారు. కానీ ఆమె ఆత్మపరంగా ఆయన మారారు అనేది ఎంత గొప్ప విషయమో. నాకైతే నాకు నిజంగా ఆ తల్లి రావణాసురుడిని ఎంత గొప్పగా మార్చింది. ఆహ్, ఆహ్, ఆ సీతాయనంలో నాకు ఆ గొప్పగా ఆ పాయింట్ అంత బాగా నచ్చింది. అట్లాగా మన లోపల ఉండే సరికానియన్ని మనం మార్చుకుంటాము. ఎట్లాగా? ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన ప్రతి ఒక్క శ్వాసంట మన లోపల ఉండే ఆ పూర్ణాత్మ దగ్గరికి పోయి వస్తుందట. ఎప్పుడైతే ఆ పూర్ణాత్మ దగ్గరికి పోయి వస్తుందో, మన మనసు ఆ శ్వాస మీద ఉన్నప్పుడు మన మనసు అంత అద్భుతంగా మారుతుందట. ఇప్పుడు నేను ఏది ఒక ప్రాక్టీస్ చేసి ఇక్కడ మీ దగ్గర కూర్చోలేదు. నేనిప్పుడు ఇక్కడ కూర్చున్నాను. ఒక ఇన్‌స్ట్రుమెంట్ మాత్రమే. నా ద్వారా ఈ మాటలన్నీ రాబడుతున్నాయి. ఈ జ్ఞానం అంతా రాబడుతుంది. చూడండి, ఆయన ఇచ్చిన మార్గము ఎంత గొప్పదో నేను నా జన్మాంతము నేనిది చెప్తూనే ఉంటాను. అందరికీ ఈ జ్ఞానాన్ని పంచుతూనే ఉంటాను. కొంచెం నిజం కాదండి. నిజంగా ఆయన మా చెన్నైకొచ్చినప్పుడు మేమందరం చుట్టూ చేరి ఆయనకి వంట ఆయన చేసి పెట్టేది నిజంగా ఆయన ఆయన ఆ వంట చేసి పెట్టేది, ఆ కాయ కట్ చేసేది కూడా అంత అద్భుతంగా మాకు నేర్పిచ్చారు. మేమిప్పటికి గూడా ఆ కూరగాయలు కట్ చేసుకుంటా, ఆ వంట చేస్తా గూడా మేము ఆ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ తోటే వంట చేస్తాను. అద్భుతంగా నా వంట తిన్న వాళ్ళందరూ ఎంతో అద్భుతంగా ఉంది అని అంటారు. ధ్యానం గురించి అడుగుతారు. ఎంతో బాగుంది అని అంటారు. అన్నీ ఆయన దగ్గర నేర్చుకుందే. ఆయన చుట్టూ చేరి మేము ఆయనకి కాళ్ళొత్తుతా, చేతులొత్తుతా ఉండేటప్పుడైతే నన్నైతే ముఖ్యంగా నేనెప్పుడు ఆయన పాదాలు 2 ఇట్లా ఉండితే ఆయన పాదాల్ని ఒత్తేదాన్ని. ఆ వేళ్ళని ఒత్తేదాన్ని. ఎప్పుడు నాకు నేనెప్పుడు ఆ పాదాలను ఒత్తినప్పుడు నిజంగా నన్ను చూడంగానే ఇట్లా అనేవాళ్ళు ఆ పాదాలని. ఇట్లా అని నాకు కొత్తమని నన్ను నన్ను సంబోధించేవాళ్ళు. నేను ఆ పాదాలు ఒత్తేదాన్ని. ఎంతో గొప్పగా నాకు ధ్యానంలో వచ్చిన ఒక పాట ఆయన ముందు పాడినప్పుడు ఎంతో అద్భుతంగా ఉంది మేడం అని అన్నారు. అన్నప్పుడు నిజంగా అసలు పత్రి సార్ అంటే అందరూ భయపడతారు. నేను భయపడను. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆనందపడతాను. ఒక ఫ్రెండ్‌గా, ఒక తండ్రిగా ఈ చెప్పనలవి కాదు నాకు ఆ ఆనందం. అట్లాగే నేను ఆయన దగ్గర ఆ పాట పాడినప్పుడు ఎంతో బాగుంది మేడం అనని ఆయన చెప్పేవాళ్ళు. ఏమనంటే, "నా పాటలు కూడా నేర్చుకుంటారా?" అనేవాళ్ళు. "తప్పకుండా నేర్చుకుంటాము" అని అనేవాళ్ళు. మేమందరం మా ఫ్రెండ్స్ ఒక 5, 6 ఉండేవాళ్ళము. ఆయన అద్భుతంగా మేము నేర్చుకుంటాము అని అన్నప్పుడు ఆయన మా దగ్గర సరిగ్గా పలికిచ్చారు.
నిజంగా ఆయన 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 పలికిచ్చిన సరిగమలు ఈ రోజు నేను ఈ వయసులో వీణ నేర్చుకుంటున్నాను. నిజంగా అద్భుతంగా ఆయన చెప్పారు కదా! సంగీతం నేర్చుకోవాలా అని. ఈ వయసులో నేను నా కొడుకుని నాకు వీణంటే ఇష్టం చిన్నతనం నుంచి. నా త నా అమ్మగారింట్లో నా కోరిక తీరలేదు. మా అత్తగారింట్లో వీణ ఉండింది. కానీ అప్పుడు నా కోరిక తీరలేదు. కానీ ఇప్పుడు నా కొడుకు నాకు వీణ అంటే ఇష్టం అని తెలుసుకొని, నాకు వీణ టీచర్‌ని చేర్చి అద్భుతమైన నిజంగా నేను ఈ వయసులో నేర్చుకుంటున్నాను. అంటే నాకు నేర్పించే అమ్మాయి వీణ పీజీ చేసే అమ్మాయి. నేననుకున్నాను ఎంత గొప్ప టీచర్ దొరికింది నాకు చిన్న వయసు. నాకు ఆ అమ్మాయి ఎంత అద్భుతంగా నేర్పిస్తుందో. నిజంగా నేను ఆ పత్రిసారి చెప్పిన మాటకే, ఆయన పలికిచ్చిన ఆ సరిగమలకే ఈరోజు నేను ఈ సంగీతం నేర్చుకుంటున్నాను అని నాకనిపిస్తుంది. అట్లాగా మేము ఆయన చుట్టూ చేరి పాటలు ఇప్పుడు అందరూ చ ఆదిశంకరాచార్యుల గురించి, వేమన గురించి అందరూ పత్రిసారి నుంచి నోటి నుంచి వచ్చిన మాటలే గదా ఇవన్నీ. ఈ జ్ఞానం అందరూ పాడుతుంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది. నేను గూడా వేమన పద్యాలు అద్భుతంగా అర్థంతోటి నేను పాడుతూ ఉంటాను. అసలు నేను ఆ కాళికాంబ అష్టపది పెట్టుకొని ధ్యానంలో కూర్చున్నానంటే ఎక్కడికెళ్తానో నాకే తెలీదు. అంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకి పత్రిసారి ఇచ్చారు. నిజంగా ఎంత చెప్పినా తక్కువే. అప్పుడు ఒకసారి ఏమైందంటే కంచిలో ప్రోగ్రామ్ జరుగుతా ఉంది. కంచిలో ప్రోగ్రామ్ జరిగేటప్పుడు అందరూ పట్టు చీరలు పట్టు పురుగుల ద్వారా వస్తున్నాయని అప్పుడు ఇచ్చేవాళ్ళు. ఆ దాంట్లో నేనున్నాను. అంటే ఏంటంటే ఆ చీరలు తీసుకొని అంటే కంచి కదా! ఆ కంచిలో ఈ చీరలన్నీ వేసేస్తారు అని ఆహ్, ఆ స్టాల్‌లో నేనున్నాను. ఎవరెవరు ఏ చీరలు ఇచ్చారో అయన్నీ నేను పెట్టుకునేదాన్ని. అయి ఎత్తుకొని పోయి ఆ కంచిలో ఆ కుండలో వేసేస్తారు. అంటే పట్టు చీరలు వద్దన్న వాళ్ళందరూ ఇచ్చేవాళ్ళు. ఆ స్టాల్‌లో నేనున్నాను. ఉన్నప్పుడు ప్రోగ్రామ్ స్టార్టింగ్‌లో ఎంత పెద్ద వాన తెలుసా? అద్భుతమైన వాన. అది ఎట్లంటే మెరుపు నా కళ్ళు ఎదురుగా నేలకు తగులుతుంది. ఆ మెరుపులు లైటింగు అంత అద్భుతంగా నేలకి తగులుతుంది. అప్పుడు సారు ప్రోగ్రామ్ అంతా అయిపోయాక చుట్టూ మమ్మల్ని కూర్చోబెట్టుకొని అన్ అందరూ ఎవరెవరు ఎట్లా ఉంది ప్రోగ్రామ్ అని అడిగినప్పుడు నేను ఆ మాట చెప్పాను. సార్ చూడండి నేలకు తగిలింది సార్. ఆ కాంతి నేను చూసాను సార్. ఈ మాదిరి స్టాల్‌లో ఉంటే అప్పుడు ఆయన అద్భుతంగా ఆయన ఏం చెప్పారో తెలుసా? "ఆశ్రయ్ మాస్టర్స్ కిందకి దిగొచ్చారు మేడం" అనన్నారు. చూడండి ఎంత గొప్ప విషయం కదా! నిజంగా నాకు ఇవన్నీ ముందు చెప్పాలనే తెలీదు. మా మా ఎక్స్‌పీరియన్స్‌లు మా పిరమిడ్ ఎక్స్‌పీరియన్స్ గాని, నేను జానప్రచార్య పోయిన ఎక్స్‌పీరియన్స్ గాని, పిరమిడ్ ఓపెనింగ్ రోజు ప్రతిసారి మా ఇంటికొచ్చిన ఎక్స్‌పీరియన్స్ గాని, ఇవన్నీ నాకప్పుడు చెప్పాలని తెలీదు. ఆయన చూడండి ఎంత అద్భుతం. చిన్న మాటని కొట్టేయకుండా నా మాట నేను చెప్పిందే ఆశ్రమ్ మాస్టర్స్ దిగొచ్చారు మేడం. మన ప్రోగ్రామ్ స్టార్టింగ్‌లోనే వాళ్ళొచ్చారు. నిజంగానే స్టార్టింగే ఇంత పెద్ద వానొచ్చింది. 3 రోజులు జరిగిందక్కడ ప్రోగ్రామ్. కానీ ఆ తర్వాత వానే లేదండి. ఎంతో అద్భుతంగా జరిగింది. 3 రోజులు. అంతా ఇంత అద్భుతం కాదు. నిజంగా నేను అప్పటినుంచి గమనిస్తున్నాను. ప్రకృతి ఎప్పుడూ మనకు సహకరిస్తుంది. అద్భుతంగా ప్రకృతి ఎంత ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా అండి అంత సహకరిస్తుంది. దానికొక ఎగ్జాంపుల్‌గా ఇంకొక ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేస్తున్నాను. ఏమంటే పిరమిడ్ కట్టించాం కదండీ మేము. పిరమిడ్ స్లాబ్ ఏసే రోజు అద్భుతమైన ఒక ఎక్స్‌పీరియన్స్ అండి ఇది అసలు. నిజంగా మా ఇంట్లో వాళ్ళందరూ మాది కంబైన్డ్ ఫ్యామిలీ. మేము 14 మంది ఉండేవాళ్ళము. ఇంట్లో వాళ్ళందరూ ఏదో ప్రోగ్రామ్‌కి బయటికెళ్లారు. ఆ రోజు కప్పు వేయబోతాము. పిరమిడ్‌కి కప్పు వేయబోతాము. మా తోడికోడలు కూతురుంది ఇంట్లో. ఆ పాప జాబ్ చేయడానికి పోయే పాప. ఆ పాపకి వంట చేసి పెట్టాలి నేను. క్యారియర్ కట్టాలి. కానీ చుట్టూ మబ్బులొచ్చేసినియి. అప్పుడు ఆ పాపకి గబగబా క్యారియర్ కట్టేసి నేను ఆహ్, గబగబా యూరియా సంచులు మా వారొచ్చి మా పిల్లల్ని స్కూల్లో వదలని పోయారు. యూరియా సంచులు ఎత్తుకొని పోయి అంటే వాళ్ళు పప్పు వేసేదానికి రెడీ చేస్తున్నారు. వాళ్ళన్నారు, "ఈ పప్పు వేయడం గనక పని కాకపోతే మీకు నష్టపోతారు మీరు. 10, 15 వేలు నష్టపోతారు.
వానొచ్చే మాదిరి ఉంది అంటే, లేదు లేదు వాన రాదు. పని బాగా జరుగుతుంది. మీరు మీ పని మీరు చెయ్యండి అననని అన్నారు. అన్నాను నేను వాళ్ళ దగ్గర. కిందకెళ్ళిపోయి ఆ పాపకి క్యారియర్ కట్టిచ్చేసి పైకొచ్చి నేను 45 నిమిషాలండి ఓపెన్ ప్లేస్‌లో కూర్చొని నేను ధ్యానం చేసుకొని, ధ్యానంలో అనుకున్నాను. మాస్టర్స్ ఇది నా కోసము, మీ కోసము కాదు. విశ్వ కళ్యాణానికి వస్తుంది ఈ ప్రోగ్రాము. ఈ పని సక్సెస్‌గా జరుగుతుందని నేను నమ్ముతున్నాను అనని 45 నిమిషాలు నేను ధ్యానం చేసుకుంటే, నా మీద వాన చినుకులు పడుతున్నాయి, పోతున్నాయి, పడుతున్నాయి, పోతున్నాయి. నేనప్పుడు అనుకున్నాను, ఈ ఈ పని అయిన తర్వాత పని వాళ్ళకి నేను వంట చేసి పెడతాను. వాళ్ళు డైలీ హోటల్‌కి పోయి తినేవాళ్ళు. కానీ ఆ రోజు ఈ పని పూర్తయ్యాక నేను వంట చేసి పెడతాను వాళ్ళకి. వాళ్ళు హోటల్‌కెళ్ళకూడదు అని అనుకున్నాను. మళ్ళీ ఇంకో మాట కూడా అనుకున్నాను. వాళ్ళకి ఈ పని అయ్యేదాకా ఈ మట్టి, ఈ రాయి నేను వాళ్ళకి అందిస్తాను. ఆ పని సక్సెస్‌గా కావాలి అనని 45 నిమిషాలు ధ్యానం చేసుకొని, నేను లేసాక వాళ్ళు "ఏమ్మా కళ్ళు మూసుకొని ఏం చేస్తా ఉన్నావు" అనంటే, "ఏం లేదు ధ్యానం చేస్తున్నాను. ఈ పని బాగా సక్సెస్ అవుతుంది" అంటే, వాళ్ళ నోట్లో నుంచి వచ్చిన మాట చూడండి. ముందు ధ్యానానికి ముందు వచ్చిన మాట, ధ్యానం తర్వాత వచ్చిన మాట చూడండి. "లేదమ్మా అద్భుతంగా అవుతుంది ఈ పని. ఈ పని అయిన తర్వాతే మేము భోజనానికి పోతామమ్మా" అని. నిజంగా చూడండి ఆ ధ్యానం ఒక గొప్పతనం. వాళ్ళు వాళ్ళ నోట్లో నుంచి మాట ఎంత బాగా మారిందో. నేనన్నాను, "పని బాగా అవుతుంది. నేను మీతోటి రాయి, మట్టి మోస్తాను. ఈ పని సక్సెస్‌గా అవుతుంది" అన్నప్పుడు వాళ్ళు వద్దమ్మా అన్నా గూడా నేను 2 సార్లు అందిచ్చేసి ఇక నేను మళ్ళీ కిందకెళ్ళిపోయి వాళ్ళకి వంట చేయాలని ప్రయత్నం చేశాను. నిజంగా వాళ్ళు ఆ పని అయ్యేదాకా దిగి రాలేదండి వాళ్ళు. 3:30 అయింది. ఆ 3:30 అప్పుడు వచ్చినప్పుడు నేను మా ఇంట్లో ఎవరైనా వస్తే కింద కూర్చోబెడతారు. కొత్త వాళ్ళొచ్చారంటే చాపేసి కింద కూర్చోబెడతారు గానీ పైగా అది ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టరు బయట వాళ్ళు. అటువంటిది మా ఇంట్లో నాకిచ్చిన స్వతంత్రం ప్రకృతి. చూడండి నేను నా వంటింటి ముందే ఐదుగురిని కూర్చోబెట్టుకొని నేను వాళ్ళకి భోజనం పెట్టాను. అంటే నేనెంతో ప్రేమగా చేశాను. వాళ్ళు లక్షణంగా తిని పోతా ఏం చెప్పారంటే, అమ్మ రాత్రి 10:30 దాకా చూడండి. వాన వస్తే అంటే నేను ఇంతలోపు ఏం చేశాను తెలుసా? మా వారు బయటకి పోయున్నారు గదా! స్కూల్‌కి. వచ్చేటప్పుడు టార్పాల్ తేండి పైగా కప్పాలి అని చెప్తే ఆయన తీసుకొచ్చారు. అది కప్పే పనిగా అది కూడా కప్పలేదు నేను. వాన నిలిచిపోయి ఆ పని అంత అద్భుతంగా అయింది. అసలు నిజంగా నేను ఈరోజు ఆ రోజు బయటకి పోయి క్లాస్ చెప్పాల్సిన టైం. కానీ నాకు అక్కడి నుంచి ఫోనొచ్చింది. అదేంటే ఓపెన్ ప్లేస్‌లో క్లాస్ చెప్పాలి నేను. అందువల్ల అక్కడి నుంచి నాకు ఫోనొచ్చింది. "మేడం మీరు రావద్దండి. ఇక్కడంతా వానగా ఉంది" అన్నారు. చూడండి మా చుట్టుపక్కల వానుందండి. మా ఏరియాలో మటుకు వాన లేదు. ఎంత గొప్పగా ప్రకృతి మనం చేసే పనికి ఎంత సహకరిస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్‌గా నా విషయమే నేను చెప్తున్నాను. చూడండి రాత్రి 10:30 లోపల వానొస్తే ఈ టార్పల్ కప్పండి. లేకుంటే 3 రోజుల తర్వాత ఆ ఒక్క పిరమిడ్‌ని తడపండి. ముందుగా తడపొద్దండి అన్నారు. అంటే ఈ క్రాస్‌గా కట్టారు గదా! అదంతా సేఫ్‌గా ఉండాలని వాళ్ళు 3 రోజుల తర్వాత నీళ్లు పోయండి. అని చెప్పిపోయారు. 10 గంటల లోపల వానొస్తే టార్పల్ కప్పండి. వాన రాకపోతే అసలు టార్పల్ కప్పకుండా 3 రోజుల తర్వాత తడపండి అన్నారు. మూడో రోజు వానొచ్చి మా పిరమిడ్ తడిచిందండి. మేము తడపలేదు. ఆ వానొచ్చి ఆ పిరమిడ్ తడిచింది. చూడండి ఎంత అద్భుతమో ఇది. కదా! ఆయన చెప్ ఆయన చెప్పిన సత్యాన్ని మనం ఫాలో చేసిన వల్ల ఈ అంత గొప్ప నేచరే మనల్ని ఎంత బాగా కాపాడింది. మూడో రోజు వచ్చి అప్పుడు ఇదంతా చెప్పాలంటే మీకు మూడో రోజు వానొచ్చి అది మొత్తం తడిచి అప్పుడు అన్నారు తర్వాత చెప్పారు. "మేడం మీ 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 వర్క్ సూపర్‌గా జరిగింది గదా! చెన్నైలో చుట్టుపక్కల వానుంది. మా ఏరియాలో మటుకు వాన లేదు." ఎంత గొప్ప విషయమో కదా! అది సారు మా ఇంటికొచ్చిన రోజు ఆ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. మా ఇంటికొస్తే నిజంగా ఆ రోజు కరెంట్ లేదు. మేమన్నీ రెడీ చేసాము. మైక్ రెడీ చేసాము.
స్పీకర్స్ రెడీ చేసాము. హ్మ్. షామియానాలంతా వేసుకున్నాము. చూడండి ఎంత నిజంగా ఆయన ఆ మహానుభావుడు మా ఇంటికొస్తే కరెక్ట్‌గా కరెంట్ పోయింది. కరెక్ట్‌గా ట్రాఫిక్ జామ్ మా ఇల్లు సెంటర్‌లో ఉంటది. ఆహ్, అప్పుడు ఆయన దిగి వచ్చేదానికి కూడా ఆ బండ్లు రాలేదు. నేను మా సార్ ఎక్కడున్నారో ఆ బండి దగ్గరికి పోయి ఆయన పిలుచుకొచ్చాము. ఎంత ఎంత ప్రేమగా ఆయన మా ఇంటికొచ్చారో, మా ఇంటికొచ్చి మొదట్లో నుంచి మా ఇంట్లో 14 మంది ఉన్నట్టున్నాం కదా! ఆరుగురు ధ్యానం చేస్తాం. మిగతా వాళ్ళు చెయ్యరు. అయినా మాకు బాగా సపోర్ట్ చేస్తారు. మేము ఎక్కడికి పోవాలన్నా అంటే మా అత్తగారు బెడ్‌లో ఉండేవాళ్ళు. మా తోడికోడలు చేస్తారు కదా! మేము జానమహాయజ్ఞాలకి, జానయజ్ఞం చక్రాలకి అన్నిటికి బుద్ధ పౌర్ణమికి ఎక్కడికి పోయినా ఆమె కూడా మాతో వస్తది. ఆమె బెడ్‌లో ఉండేవాళ్ళని, ఆ మగవాళ్ళు చూసుకునేవాళ్ళు మా అత్తగారిని. మమ్మల్ని వీటికి పంపించేవాళ్ళు. చూడండి మనం ధ్యానం చేస్తుంటే మనకు ఎంత బాగా సపోర్ట్ చేస్తారు అని అనడానికి నిదర్శనంగా ఆయన మా ఇంట్లోకొచ్చినప్పుడు కరెంట్ లేదు కదా! అయినా గూడా సార్ మీరొచ్చారు. మా ఇంట్లో కరెంట్ కూడా లేదు అనంటే నా మీద కట్టారు. అంటే ఆ నోట్లో నుంచి ఆ మాట కూడా రానివ్వలేదాయన. ఆయన హ్యాపీగా వచ్చి సోఫాలో కూర్చొని కాళ్ళు చాపుకొని ఎంత ఆనందపడ్డారంటే, ఆయన చుట్టూ చేరి అందరూ విసనకర్రతో విసిరేవాళ్ళు. నా పిల్లలే మొదలు. పక్కల విసనకర్రతో విసిరేవాళ్ళు. మన మాస్టర్స్ ఆయన చుట్టూ చేరి అన్ని విషయాలు షేర్ చేసేవాళ్ళు. నిజంగా 250 మెంబర్స్ వచ్చారు. మేమసలు అనుకోనే లేదు. అంతసేపు కరెంట్ లేదు. చూడండి నిజంగా ఆయన గూడా ఆయన నిజంగా ఎక్కడైనా ఉంటారు అన్న దానికి నిదర్శనం. ఆయన అస్సలు కొంచెం గూడా విసుక్కోలేదు. ఎండలు ఎండాకాలం మే 6 తేదీ మాకు హ్మ్, పిరమిడ్ ఓపెన్ అయింది. చూడండి మీరే ఆలోచించండి. మే అంటే ఎంత ఎండలుంటాయో. అయినా గూడా ఆయన అది గూడా ఆలోచించకుండా ఆయన ఎంత బాగా ప్రోగ్రామ్ అందరొచ్చారండి. నిజంగా ఆయన ముందు చోట్ల ఎవరు రాకుండా ఉంటారు. అసలు ఆ మా పిరమిడ్ మా మా యాంగిల్ లేయడానికి మా మా ఇంటి పక్కనే ఇంకొక 2 పిరమిడ్‌లు ఒకటే రోజు సారొచ్చి 3 పిరమిడ్‌లు ఓపెన్ చేశారు. చూడండి మా ఏరియాలో ఎక్కువగా హింస జరుగుతుంటది. అంటే కోళ్ళు కోళ్ళ మార్కెట్ మా చుట్టూ ఉండేది. మసీదు ఉండేది. ఆ గొర్రెలు అక్కడ బలులిచ్చేది అదంతా ఉండేది. మా మా పిరమిడ్‌కు వచ్చేటప్పుడు పని అవ్వలేదు. తర్వాత మా సారు ఇంకొక జయకుమార్ సార్ అని వాళ్ళకొక పిరమిడ్‌కి అంటే మెటీరియల్ అంతా తీసుకొచ్చి వాళ్ళు జగదీష్ అని వాళ్ళ అన్న వాళ్ళకి మెటీరియల్ తెచ్చి 3 పిరమిడ్‌లు కట్టిన తర్వాత 3 యాంగిల్స్ వేసి చూడండి ఆ ఎనర్జీ ఆ 3 పిరమిడ్‌లు ఒకే ఏరియాలో పత్రిసారొచ్చి ఆయన ఓపెన్ చేశారు. నిజంగా ఎంత అద్భుతమో ఆ 3 చోట్లలో సార్ చెప్పారట. నేను ఒక మేడం ఇంటికి పోయి ధ్యానం క్లాస్‌కి పోయేదాన్ని. ఆ మేడం చెప్పారు. నాతోటి నిజంగా ఆమెను చూస్తే నాకు కొంచెం భయంగా ఉండేది. ఎక్కడైనా ఆమె కొంచెం హార్ష్‌గా మాట్లాడేవాళ్ళు. కానీ ఆ తల్లి నన్ను పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని సార్ చెప్పారట. నేను ఆ 2 పిరమిడ్ ఓపెన్‌లలో అంటే గొప్పతనము అనే ఒక హుందాని చూసాను. కానీ ఈ ఇంట్లో ప్రేమను చూసాను అని చెప్పారట. ఆ మేడం నన్ను నిజంగా ఆ రోజు నుంచి ఆ మేడం నన్ను ఎంత గౌరవిస్తారో నిజంగా ఆ మాట సార్ నోట్లో నుంచి వచ్చిన మాట చూడండి. ఆయన ఈ ఇంట్లో నేను ప్రేమను చూసాను అని అన్నారు. నిజంగా ఆయన వచ్చే రోజు అందరికీ నేను మా ఇంట్లో 25 మంది దాకా మా రిలేషన్స్‌కి వంట చేసేటప్పుడు, అన్నం మార్చేటప్పుడు నా చేతి మీద గెంజి పడిపోయింది. అబ్బా! ఇంకసలు నాకు ఎంత 2 చేతుల మీద గెంజి అప్పుడు నేనేమనుకున్నానంటే, నాయనా ఏందయ్యా మీరొచ్చే రోజు నాకు ఈరోజు నా చేతులతో నేనేమి ఇవ్వలేకున్నా. నా చేతుల మీద గెంజి పడిపోయిందే అననేసి నాకు నా భర్తకి మటుకే తెలుసు ఈ విషయం. నేను గబగబా మా మా సార్ ఏం చేశారంటే కరెంట్ లేదు. అదే కదా చెప్పాను కదా! కరెంట్ లేదు. ఆ చీకట్లో నాకు గెంజి పడిపోయింది. మీరేం లేదు లోపల ఐస్ వాటర్ తీసుకురండి చాలు నాకేం లేదు నాకు బాగైపోయింది. అనని ఆ మాట నేను ఆయన్ని తలుచుకొని, నేను ఐస్ వాటర్‌లో నీళ్లు పెట్టేసి, అయినా గూడా ఎవ్వరికీ చెప్పకుండా మిగతా వంట చేశాను. నాకు వంటకి హెల్ప్‌కొచ్చారు. కానీ నా ఎక్స్‌పీరియన్స్ చూడండి. ఆ తర్వాత మధ్యాహ్నం అందరికీ ఇల్లంతా క్లీన్ చేసి మధ్యాహ్నం అంటే సాయంత్రం పిరమిడ్ ఓపెన్. మధ్యాహ్నం అందరికీ భోజనం పెట్టేటప్పుడు నేను గూడా భోంచేసేటప్పుడు
నా చెయ్యి అప్పటికే బాగైపోయింది. నిజంగా ఆ బొబ్బలు ఎట్లున్నాయంటే నేనింకా ఇంకొంచెం చెప్తాను. ఈ ఎక్స్‌పీరియన్స్ తోటి ఫినిష్ చేస్తాను మేడం. టైం అవుతుంది గదా! ఆయన ఆయన గురించి చెప్తే ఎంత చెప్పినా కొరవే. చూడండి, ఎప్పుడైతే భోంచేసేసానో, అందరికి పెట్టాను. సాయంత్రం నాకొక మేడము ఒక పెడస్టల్ ఫ్యాను మా ఇంటికిచ్చారు. ఆహ్, అది ఉపయోగపడలేదు. కానీ కరెంట్ లేదు గదా! అందువల్ల ఉపయోగపడలేదు. ఇంకొక చోట మేడం ఇంటికి ఆ పెడెస్టల్ ఫ్యాన్ కావాలి. మా ఇంట్లో ఇంత జనం ఉన్నారు. అంటే ప్రతిసారి ఆ ఇంటికొస్తారు. ఇంత జనం ఉన్నా గూడా నేనదంతా ఆలోచించలేదు. ప్రతిసారికి ఫ్యాన్ ఇవ్వాలి అని చెప్పి రిక్షాలో పెట్టుకొని ఫ్యాన్ ఎత్తుకుపోయాను మేడం. ఆ ఫ్యాన్ ఎత్తుకుపోయి హాల్‌లో కూర్చొని గమనించినప్పుడు ఈ వేళ మధ్యలో అంతా బొబ్బలు చెక్క కట్టిపోయింది. అంటే నేను నీళ్ళలో పెట్టేసాను గదా! మచ్చలు నాకు అంతదాకా గుర్తులేదు చూడండి. ఆ! ఎప్పుడైతే నేను ఆయన గురించి అయ్యా! నా చేతులతో నేనేం నీకు పెట్టలేకపోయానే అని మనసులో అనుకున్నాను. ఇంకా అసలు నాకు గుర్తులేదది. ఆ మాటే పోయేసింది. అసలు ఆ నొప్పే పోయేసింది. ఆ మాటే నేనందరికి వడ్డించాను. చూడండి, నా చేతులు అప్పటికి నా వడ్డిచ్చే టయానికే, నేను తినే టయానికే అప్పుడు నాకనిపిచ్చింది, పిచ్చిదానా వాళ్ళందరిదా నేనొచ్చేదాకా ఇది నీవు తినేదానికే నీ చెయ్యొచ్చింది చూడు అనని అనిపిచ్చింది. రాత్రి ఆ ఫ్యాన్ ఇచ్చేసి వాళ్ళందరూ కూర్చున్నప్పుడు నాకప్పుడు ఆ సురసురా అనిపిచ్చింది. చూసారా? అప్పుడనిపిచ్చింది. అప్పుడు ఈ మచ్చలు వేళ్ళ మధ్యలో మచ్చలు 2 రోజులున్నయి తగ్గిపోయినియి. కాదు, ఆ ఎక్స్‌పీరియన్స్ చూడండి. ఎప్పుడైతే నేను నాయనా నీకు నా చేతులతో ఏమి ఇవ్వలేకపోయానే అని అనుకున్నాను. ఆ క్షణం నుంచి నాకింకా ఆ నొప్పి ఎక్కడ పోయిందో తెలీదు. అట్లాగా అంత అద్భుతంగా నేచరు మనకు సహకరించింది. మాస్టర్ చెప్పిన పత్రి సార్ చెప్పిన జ్ఞానాన్ని అందరిలో తీసుకుపోతే చాలు మనం. ఇంతకన్నా మనం ఇంక చేయాల్సిన గొప్ప విషయం ఏం లేదు. అంటారు సార్ చెప్పింది ఒక్కటి ఫాలో చేస్తే చాలు. అద్భుతంగా మనం ఉంటాము అననేసి. దానికి నిదర్శనం నేనే. మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. టైమే సరిపోదు. చాలా కృతజ్ఞతలు. ఈ మరియు మీకోసం ఈ జూమ్ వాళ్ళకి అద్భుతంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతిసారికి కోటానుకోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.